చాలా ఈజీ అండి. ఎందుకంటే ప్రపంచంలో ఉదాహరణ, నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా సమాన జీడిపి. ఇప్పుడు చైనా జీడిపి 7 రెట్లు ఎక్కువ. మనం 100 దేశాలు అప్పు అడుక్కుంటున్నాం, వాళ్ళు 100 దేశాలకు అప్పిస్తున్నారు. మనకంటే చైనా వాళ్ళు తెలివైన వాళ్ళ? మనకు ఒకటే ప్రాబ్లం, దరిద్రమైన రాజకీయ నాయకులు. అందుకే వీళ్ళందరూ రాజీనామాలు చేస్తే బాగుంటుంది. బండి సంజయ్ కూడా ఎందుకు నాకు అభివృద్ధి చేయలేని పని, నేను కూడా అభివృద్ధి చేయాలి అని ఆయన కూడా మనకు మద్దతు ఇస్తే మంచి మనసుతో మంచిది. ఇప్పుడు హనుమంతరావు గారు ఇస్తున్నారు, చనిపోయినంత వరకు డి శ్రీనివాస్ గారు ఇచ్చారు, మల్లు రవి గారు ఇస్తున్నారు, మధు యాస్కి గారు ఈ మధ్యనే వచ్చారు కలవడానికి. పాల్ గారు మీరు నడిపితేనే మంచిదని 18 పొలిటికల్ పార్టీస్ కోరుకుంటున్నాయి. మరి మన తెలుగు ప్రజలు కోరుకోవాలి కదా, యూత్ కోరుకోవాలి కదా. 7569441275 ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు నేను పని చేస్తాను. ఎందుకంటే ఒక పల్లెటూరులో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టి 100,000 కోట్లు నేను ఖర్చు పెట్టి తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన నేను లక్షల కోట్లు తేలేనా, అప్పు తీర్చలేనా, అభివృద్ధి చేయలేనా? నేను తప్ప ఎవరు చేయగలరు? అందరూ ఫెయిల్ అయిపోయారు కదా, ఇప్పుడు నేను తప్ప. కనుక మన అవకాశం ఒకటి మనం తీసుకుందాం. బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం అందరూ ఏకం కండి. ఈ కుటుంబ కుల పాలనకు గుడ్ బై చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.